నిన్న గుడ్డు పోయింది. ఈరోజు ఫుల్ బుడ్డిపోయింది. అనుకుంటున్నాం కదా! ఇప్పటి వరకు ఏంటి అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ గొడవలేంటి అని చెప్పేసి. గొడవలంతటికి కారణం తిండే. హలో! వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. నిన్న నైట్ ఎపిసోడ్ చూసాను. అసలు ఎంత హిలేరియస్‌గా ఉందంటే అంత హిలేరియస్‌గా ఉంది. కెప్టెన్సీ టాస్క్‌కే 2 డేస్ పట్టింది. ఒకళ్ళని ఒకళ్ళు అంటే ఎవరి కెప్టెన్సీ టాస్క్‌కి వాళ్ళే ట్రై చేయకోకుండా అదర్ అపోనెంట్‌కి టీ షర్ట్స్ పైన ఎవరిని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న విధంగా పెట్టారనమాట. కానీ చాలా స్మార్ట్‌గా శ్రీజ అయితే టాప్‌లోకి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే ఒకవేళ టాప్‌కెళ్తే వీళ్ళు తీయడానికి కూడా టాప్‌కి అందుకోగలగాలి కదా! ఆ స్ట్రాటజీ యూజ్ చేసిందనమాట. ఆల్సో తనకి కొంచెం హౌస్ మొత్తంలో ఓనర్స్‌గా గానీ, టెనెంట్స్‌గా కానీ కొంచెం సపోర్ట్ ఎక్కువగానే ఉందని కనిపిచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ హర్ స్పోర్టివ్‌నెస్ కానీ, టాకటివ్ పవర్ కానీ ఇవన్నీ కూడా శ్రీజ వైపయితే పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టే ఎవరు అది స్టిక్స్ తీయడానికి వెళ్ళలేదని క్లియర్‌గా కనిపిచ్చింది. కానీ రాము రాథోడ్ ఆడిన ఆట విధానం మాత్రం అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడి ఒక్కొక్కటి అందరూ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళడం ఆయనదే పీకేయడం చూసాం గదా! తీస్తున్నా కూడా ఓకే. ఓకే. అనుకుంటా అటు జంప్ చేస్తున్నాడు, ఇటు జంప్ చేస్తున్నాడు, అది పట్టుకుంటున్నాడు, ఇది పట్టుకుంటున్నాడు. శ్రీజ కాళ్ళ దగ్గరెళ్లి పట్టుకుంటున్నాడు. ఇట్ వాస్ హిలేరియస్ టు వాచ్. ఆల్సో చాలా ఓకే. ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు అన్నది అందరికి క్లియర్‌గా కనిపించింది. అందరూ క్లాప్ కూడా కొట్టడం జరిగింది కదా! రాము ఆడుతున్నప్పుడు. అనిపించింది నాకు కూడా. ఇంకా పవన్ విషయానికొచ్చేస్తే పవన్ బానే ఆడాడు. సోల్జర్ పవన్ ఈ మధ్య చాలా జనాల్లోకి కానీ, లోపల ఇంట్లో ఉంటున్న వాళ్ళకి కానీ 2 సెక్టార్స్ అయితే కనిపిస్తున్నారు. అంటే కొంతమంది తనకి పాజిటివ్‌గా ఉన్నవాళ్ళున్నారు. కొంతమంది నెగెటివ్‌గా ఉన్నవాళ్ళున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి కళ్యాణ్ మాత్రం నా ఆట నేను ఆడతాను. నా స్ట్రాటజీ నేను ఉపయోగించుకుంటాను అన్నట్టుగా ఆడాడు. కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల బయటకొచ్చేసాడు. అదేంటి అంటే మీరు చూసే ఉంటారు గదా! పైన పట్టుకోకూడదు అని చెప్పేసి ముందే చెప్పారు. కానీ ఇతనేమో అలా పట్టేసుకున్నాడనమాట. అస్సలు చాలా అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. కానీ దిగిపోయాడు కాబట్టి మనం ఓకే అనుకోవచ్చు. కానీ మొత్తం ఆట కెప్టెన్సీ టాస్క్‌లో చూసుకుంటే శ్రీజ దమ్ము మాత్రం దమ్ము చూపించేసింది. అండ్ శ్రీజ వల్ల సంజన కెప్టెన్సీ అవ్వడం ఇంకా టాప్ లెవెల్ ట్విస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఫస్ట్ గొడవ అయింది. అండ్ హౌస్ మొత్తానికి సంజన యాంటీ అని అందరికీ తెలుసు. ఈ కెప్టెన్సీ టాస్క్ వల్ల ఆమె కెప్టెన్ అవ్వడం వల్ల ఆబ్వియస్‌లీ అందరూ తన మాటే వినాలి. కెప్టెన్సీ టాస్క్ అయిపోంగానే రివార్డ్ కింద కెప్టెన్‌కి బిగ్ బాస్ కొన్ని తినుబండారాలైతే ఇచ్చారు. అవైతే ఎవరెవరికి ఎలా కొట్టేద్దామా? ఎవరికి ఏమిస్తదా ఈమ? ఈ కాన్వర్జేషన్ ఎక్కువ జరుగుతున్నప్పుడే హరీష్ వెళ్ళేసి ఆ బాటిల్ తీసేసుకున్నాడు. ఆ విషయం తెలీక నా బాటిల్ పోయింది. నా ఫుల్ బుడ్డు పోయింది. నా ఫుల్ బుడ్డు పోయింది. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటే ఎవ్వరికి అంటే ఈరోజు ఎపిసోడ్‌లో అంటే తెలిసిపోతది ఆబ్వియస్‌లీ. కానీ ఈ హరీష్ మాత్రం ఎంత కన్నింగ్ అంటే ఆయన తాగింది కాక, ఆయన తాగుతున్నది అందరికి అంటే ప్రియాకి తెలుసు, సుమన్ శెట్టికి తెలుసు, తర్వాత ఆశా షైనీకి తెలుసు, తర్వాత వీళ్ళ అందరికి ఆల్‌మోస్ట్ కొంతమందికైతే ఆయన బాటిల్ తీసుకున్నాడని తెలుసు. బాటిల్‌లో డ్రింక్‌ని నార్మల్ వాటర్ బాటిల్‌లో ఫిల్ చేసి ప్రియాకి కూడా ఇచ్చాడు. ప్రియా కూడా తాగేసింది. అయి చూసుకుంటే చాలా కన్నింగ్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన తప్పుని చాలా కన్నింగ్‌గా అందరికి తెలిసే విధంగా ఆయన తప్పుని షేర్ చేస్తున్నారు. వీళ్ళకి వేరస్ కొంతమందున్నారు గదా! తెలిసిన వాళ్ళు. వాళ్ళకి కొంచెం గూడా ఇది లేకోకుండా ఆయన కన్నింగ్‌నెస్‌ని కనిపెట్టలేకోకుండా వాళ్ళు కూడా తాగేసారనమాట. ఏదేమైనా తర్వాత తెలుస్తది అది వేరే విషయం. కానీ ఆయనకాయనే సునీల్ శెట్టితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆమె పెద్ద దొంగది. ఆమె దగ్గరే దొంగతనం చేశారంటే ఆయన ఇంకా తోపయ్యుంటారని జెప్పేసి ఆయననాయన పొగుడుకుంటున్నాడు. అది మాత్రం హిలేరియస్ అని చెప్పుకోవచ్చు. నాకే అమ్మో! ఎంత కన్నింగ్ రా బాబు అనిపిచ్చింది. కానీ ఇప్పుడు హౌస్‌లో యానిమల్స్‌ని పోల్చాలి అని చెప్పేసి చాలా క్యాజుయల్‌గా సంజనాతో అడిగితే ఒక్కొక్క యానిమల్‌ని ఒక్కొక్క ఇదితో పోలుస్తుంటే సంజన మైండ్‌లో ఏం రన్ అవుతుంది అంటే ఒక్కొక్క క్యారెక్టర్‌ని పసిగట్టి అవి చెప్తుంది. కానీ వీళ్ళేంటి చాలా కామెడీగా తీసుకున్నారు గానీ, సునీల్ శెట్టి అంటే టార్టాయిస్ అని చెప్పేసి, ప్రియా అంటే ఎలుగుబంటి అని చెప్పేసి, భరణి అయితే సింహ అని చెప్పేసి తన ఒపీనియన్‌ని క్యారెక్టరిస్టిక్స్‌ని గమనిస్తే అలా ఉంటారు అన్నట్టుగా చెప్పింది. కానీ ఎవ్వరికీ అది తను చాలా క్యాజుయల్‌గా చెప్తుందన్న అనిపిచ్చింది గానీ, తను మాత్రం లాజికల్ వేలోనే చెప్పిందని అనుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ది డేకి ఒక టాస్క్ చేశారు. అదేంటి అంటే ఈ బతుకు జట్కా బండి టైప్‌లో చేశారు గదా! ఆ టాస్క్ అయితే పేలిపోతదనిపిస్తుంది. అంటే పేలిపోవడం అంటే ఇన్ ద సెన్స్ అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్‌లో కూడా నవ్వు కనిపించింది. అప్పుడు కూడా కెప్టెన్సీకి ముందు హరీష్ ఆమె చెప్తుంది.
ఇప్పుడు నేను చెప్పింది వినండి. 'బిగ్ బాస్' ఆదేశాల ప్రకారమే నేను కూడా చెప్తాను కాబట్టి కెప్టెన్‌కి ఆ రెస్పెక్ట్ ఇచ్చి వినండి అని చెప్తే, ఏమన్నా కాన్సిక్వెన్సెస్ అని చెప్పి కాన్సిక్వెన్సెస్ అన్నదాన్ని ఇంత పెద్ద పదంగా ఉపయోగించి మీరు హిట్లర్ రాజ్యం చేస్తే నేను వినను, మీరు హిట్లర్‌లా చేస్తే నేను వినను అని చెప్పేసి మళ్ళీ ఆయన కన్నింగ్‌నెస్‌ని బయట పెట్టేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నాకు నా ఒపీనియన్ చూసుకున్నట్లయితే హరీష్ అయితే చాలా కన్నింగ్. చాలా చాలా కన్నింగ్. సంజన అయితే ఆమె ఆల్రెడీ 'బిగ్ బాస్ కన్నడలో' ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ బీభత్సంగా వాడేస్తుందనైతే కనిపిచ్చింది. శ్రీజ దమ్ము ఈస్ లైక్ వెరీ యాక్టివ్, వెరీ స్పోర్టివ్, వెరీ ఎనర్జిటిక్, చాలా ఎంతూ కిడ్ కాబట్టి చాలా చూపించేస్తుంది. మిగతా వాళ్ళందరూ ఓకే. 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 అన్నట్టుగా ఆడుతున్నారని కనిపిచ్చింది. ఇమ్ము అయితే హి ఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు మేక్ హౌస్ లాఫ్టర్ బాంబ్ అన్నట్టుగా కనిపిచ్చింది. కానీ మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈరోజు చేసిన టాస్క్ అయితే బానే ఉంటుంది. బతుకు జట్కా బండి టైప్‌లో ఎళ్తుంది కదా! హిలేరియస్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది 'బిగ్ బాస్ హౌస్.' ఆబ్వియస్‌లీ అక్కడ ఏమి కూడా అంటే వజ్రాలు, వైఢూర్యాలు, బంగారాలు ఏముండవు. వాళ్ళకుండేదంతా తిండే. ఆ తిండి మీదే గొడవంతా. ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం, రివార్డ్ కోసం ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఎవరు దేన్ని కొట్టేయాలా? రీతు ఏమో చాక్లేట్ కొట్టేద్దామని చూస్తది. రాముకేమో ఏదో కావాలని చూస్తాడు. ఇవే గొడవలు రన్ అవుతూ లూప్‌లో ఎళ్తూ ఉంటాయి. ఇవే గొడవలు కంటిన్యూయస్‌గా ఉంటాయి. కానీ ఈ ఫస్ట్ వీక్‌లోనే వీళ్ళకి కెప్టెన్సీ టాస్క్, వీళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్, వీళ్ళకి తర్వాత గొడవలు, నామినేషన్స్ మొత్తం డబుల్ డోస్ అని ఏదైతే 'బిగ్ బాస్' చెప్పారో నిజంగా అంతే ఫాస్ట్ అయిపోయిందనమాట. ఈ సీజన్ మటికి చూసుకున్నట్లయితే. ఇప్పటి వరకు ఉన్న సీజన్స్ ఒక లెక్క, ఈ సీజన్ ఇంకొక లెక్క అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. తనుజ తనకొచ్చినట్టు వంటలు చేయడం అయితే చేస్తుంది. కానీ ఈ పవన్ వచ్చేసి ఉల్లిపాయ కుక్ అవ్వలేదు, టొమాటో కుక్ అవ్వలేదు, ఆనియన్ చట్నీ చేస్తే టొమాటో కనిపించదు, టొమాటో చట్నీ చేస్తే ఆనియన్‌లు కనిపించవు అని చెప్పేసి చెప్తున్నారు. తనుజ ఏమో నాకు మిక్సీ ఉంటే నేను అదే చేస్తానని చెప్తుంది. కానీ దీన్ని ఒక పెద్ద టాపిక్ లాగా తీసుకొచ్చి ఈ కామనర్స్, ఇమ్ము అందరూ కూర్చొని మాట్లాడుకోవడం చాలా చీప్‌గా అనిపించింది. చీప్‌గా ఇన్ ద సెన్స్ ఏంటి దీని కోసం కూడా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కిచెన్‌లో ఆ టాపిక్ మాట్లాడుకున్నారు. అయిపోయింది. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత పవన్ మళ్ళీ రేజ్ చేయడంతో ఈమె వచ్చేసింది ఫ్రేమ్‌లోకి. తనూజ వచ్చేసి ఇప్పుడు దీనికోసం నామినేషన్ వేస్తారా ఏంటి అని చెప్పేసి అనింది. అప్పుడు పవన్ మళ్ళీ లాస్ట్ టైమ్ నామినేషన్ చేస్తున్నప్పుడు కర్రీస్ విషయంలో అటు ఇటు అయ్యింది కదా! మళ్ళీ దీనికొస్తది అని చెప్పేసి. సో, వాళ్ళకున్న అవసరాల్ని ఆలోచించి తనూజ ఏదో ట్రై చేస్తుంటే వీళ్ళొచ్చేసి అది బాలేదు, ఇది బాలేదు, అది ఇంకా బావుంటే బావుండేది. టొమాటో ముక్క ఇంకా ఉడకలేదు అని చెప్పేసి చాలా సిల్లీగా మాట్లాడుకుంటున్నారు. ఆబ్వియస్‌లీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్లే తిండి గురించి మాత్రమే అక్కడ గొడవలవుతాయి. తిండి గురించి మాత్రమే అవుతున్నాయి కూడా.